UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అమ్మవారి అవతారాల్లో 8వది దుర్గా అమ్మవారు. ఏమిటో నాకు ఈ వీడియోస్ చేస్తున్న మొదటి నుంచి ఫస్ట్ వీడియో బాలా త్రిపుర సుందరి కాకుండా మిగిలిన అన్ని కూడా ఏ అమ్మవారి అవతారం మాట్లాడదాం అనుకున్న అమ్మవారు కనిపిస్తూ ఉన్నారు మీలో. ఎంత మాట అమ్మా, దుర్గా అమ్మవారి అంటే నా జీవితం ధన్యం అనుకుంటాను. అది నిజంగా మీ అంటే కళ్ళల్లో ఉంది, ఆ? మీ కళ్ళల్లో ఉంది అది ఈ ఆ భావన. అమ్మవారి తెలియదు కానీ ఎందుకు అంటే నేను చాలా రోజులుగా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను కాబట్టి నిక్కచ్చిగా మాట్లాడే వాళ్ళందరినీ దుర్గా అమ్మవారితోనే పోలుస్తారు. అవునమ్మా, కారణం అందుకనే మీరు అలా అన్నాను. అమ్మవారి విశిష్టత ఇంకో చెప్పండి. సంగతి గమనించారో లేదో, ఉమ్, దుర్గా అన్న పేరు ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఉమ్, సాఫ్ట్ గా కనపడరు, అవును చాలా కొంచెం ఉమ్, గట్టిగా ఉంటారు. గట్టిగా ఉంటారు. చాలా వాళ్ళు అనుకున్న మాటని ఉమ్, అంత నేను గమనించాను. ఉమ్, అది ఎక్కడ శాస్త్రంలో నాకు ఎక్కడా కనపడలేదు కానీ ఓకే. నేను గమనించాను. ఉమ్, వాళ్ళు ఏదైనా సరే సాధించాలి అనుకుంటే చాలా ఖచ్చితంగా గట్టిగా పట్టుదలతో ఉంటారు. గట్టిగా ఉండి సాధిస్తారు. ఉమ్. ఆ విశిష్టత చెప్పండి. అమ్మవారి అవతారాల్లో దుర్గా అమ్మవారి యొక్క విశిష్టత, అలాగే ఆ అవతారం వెనకాల ఉన్నటువంటి రహస్యాలు ఏంటి? అష్టమిని దుర్గాష్టమి అంటారమ్మా. అవును. అంటే నవరాత్రుల్లో ఉండే అష్టమి. ఉమ్, ఉమ్. నవరాత్రుల్లోనే కాదమ్మా, ప్రతి అష్టమి కూడా అమ్మవారికి ప్రీతిపాత్రం. అవునా? ఏదో ఒక పేరుతో ఉంటుంది మ్మ్. ప్రతి అష్టమి కూడా. ఓకే. భవాన్యష్టమి, ఆ అష్టమి ఏదైనా సరే ఉమ్, 24 అష్టములు కూడా అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైంది. ఆనాడు గనక అమ్మవారిని పూజ చేసినట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహం అద్భుతంగా ఉంటుంది అని దానికి ఉదాహరణగా మనకి మేనాదేవిని గురించి చెప్తారు. ఉమ్, ఆవిడ హిమవంతుడి భార్య. ఉమ్, ఆవిడలా భవానీ దీక్ష తీసుకుని, ఉమ్, అష్టమి దీక్ష అంటారు దాన్ని. ఉమ్, ఉమ్. ఆ అష్టమి దీక్ష తీసుకుని అమ్మవారు ప్రత్యక్షమైతే, నిన్ను పెంచాలని, మా ఇంట్లో పిల్లగా పుడితే లాలించాలనుందమ్మా అంటే, ఆ, అప్పుడు సతీదేవి వాళ్ళ ఇంట్లో పార్వతిగా ఆవిర్భవించింది. ఉమ్, అంతటి శక్తి కలిగినటువంటి ఇది. పైగా మనం పండగంటే దుర్గాష్టమనే అనుకుంటామమ్మా. అవును. కొత్త బట్టలు కట్టుకునేది, పిల్లలకి తలంట్లు పోసేది, అన్ని ఇంట్లో పిండి దుర్గాష్టమి వంటలు నాడు. చేసుకునేది అంతా దుర్గాష్టమే. ఉమ్, విజయదశమి నాడు వేడుకలు ఉంటాయి, నవమి తల దీక్ష హోమాలు అలాంటివి ఉంటాయి. ఉమ్, కనుక దుర్గాష్టమికి అంతటి ప్రాధాన్యం ఉంది. ఉమ్, ఎవరు అంటే ఈవిడ మహిషాసురుడు ఉమ్, తన వెంట పడుతూ ఉంటే ఆవిడ అంది అందకుండా వాడిని అలా ముందుకు లాక్కెడుతూ ఉంది. ఉమ్, పెడుతున్నప్పుడు దుర్గా అన్నట్ట. ఉమ్, ఆవిడ పేరేమిటో తెలియదు. బా, పొందడానికి వీల్లేకపోతున్నావే అన్నట్ట. ఉమ్, ఉమ్, నిన్ను సమీపించలేకపోతున్నానే అన్నట్ట. ఉమ్, దుష్ట దూరా అన్నారు కదా అమ్మవారి నామాల్లో ఒకటి. అవును. దుష్టుని సమీపించలేరు కదా అమ్మవారిని. వీడు దుష్టుడు కదా, ఉమ్, దుర్బుద్ధితో వచ్చిన వాడు వాడంతట వాడే దూరంగా వెళ్ళాడు. ఉమ్, మనం గమనించినట్టయితేనమ్మా, చాలా చక్కనైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి ఆడపిల్లలు అందంగా అలంకరించుకుని వెడుతూ ఉంటే కూడా చాలా మంది దూరం నుంచి చూసి బాగుంది అనగలరే కానీ దగ్గరికి రాలేరు. ఉమ్, సమీపించడానికి కూడా భయపడతాడు వాడి. అవును. చాలా మంది దగ్గర వాడు చాలా చొరవ తీసుకుని ఎన్ని చెడ్డ పనులు చేసినా ఉమ్, కొంతమందిని దగ్గరికి వెళ్ళలేకపోవడానికి వాళ్ళల్లో భయపడతాడు. దుర్గా అంశ ఉంది, అమ్మవారి అంశ ఉంది అని అర్థం. అమ్మవారు ఎప్పుడైతే వాడు దుర్గా అన్నాడు అంటే, నిన్ను నేను పొందలేకపోతున్నాను, ఉమ్, నీ సమీపానికి రాలేకపోతున్నాను, ఉమ్, నీ దగ్గరికి నేను సమీపించలేకపోతున్నాను అన్నాడు. ఉమ్, ఉమ్, అటువంటి తర్వాత వాడిని సంహరించింది అనుకోండి, ఉమ్, అప్పుడు వాడు అష్టమి నాడు అంది వాడు అన్నటువంటి మాట దుర్గా. ఉమ్, అయితే ఈవిడికి ఈ పేరు రావడానికి కలిగిన కారణం ఏమిటంటే, దుర్గమాసురుడు, వీడిని దుర్గాసురుడు అంటారు, ఉమ్, వాణ్ణి సంహరించడానికి అవతరించిందట. అందువల్ల దుర్గాసురుని సంహరించడానికి అవతరించింది గనక దుర్గా. ఉమ్, అలా దుర్గమాసురుని సంహరించి విజయవాటికలో ఉన్నటువంటి ఇంద్రకీలాద్రి మీద ఆవిడ స్థిరంగా ఉండిపోయింది. ఉమ్, దీన్ని బెజవాడ అని కూడా అంటారు. ఉమ్, బెజవాడే సరైనటువంటి పేరు. దానికి విజయవాటిక అన్న పేరు తర్వాతి కాలంలో అర్జునుడు తపస్సు చేసినందువల్ల దానికి విజయవాటిక అనే పేరు వచ్చింది. అర్జునుడికి విజయుడు అనే పేరు ఉంది కదా, ఆ పేరు వచ్చింది. కానీ ముందు దానికి ఉన్నటువంటి పేరు విజయవాడ, బెజవాడ, బెజవాడ, బెజ్జంవాడ. ఉమ్, బెజ్జంవాడ. కృష్ణా నది ఉమ్, నాకు కొంచెం ఖాళీ ఇస్తే వెడతానని అందిట. ఉమ్, ఆ కొండ ఖాళీ ఇచ్చిందట. కొండ అంతే. ఖాళీ ఇస్తే ఆ బెజ్జం వేగానికి పడింది అది కదా. పెరిగింది. ఈ మధ్య కొట్టేశారు కానీ లేకపోయినట్టయితే మా చిన్నతనంలో సుమారుగా 10-15 ఏళ్ల క్రితం వరకు కూడా ఇంద్రకీలాద్రి, సీతానగరం కొండ రెండు ఇలా పెడితే జిగ్జాగ్ లో ఇలా అతుక్కుపోయేటట్టు ఉండేవి. ఎక్కడ ఎలా ఉంది ఇక్కడ జాయిన్ అయ్యి
అలా బెజ్జం అడిగి పెద్దది వచ్చింది. బెజ్జం ఇచ్చినటువంటి చోటు కనుక బెజ్జంవాడ. నిజంవాడ కాస్త అది బెజవాడ బెజవాడ అయింది. అయింది, అది కాస్త విజయవాడ అయింది. విజయ అంటే విజయుడు విజయ వాటిక, విజయుడు తపస్సు చేసినటువంటి ప్రదేశం కనుక విజయవాటిక అనేటటువంటి పేరు వచ్చింది. అక్కడ ఉన్నటువంటి అమ్మవారు దుర్గగా ఆవిడక్కడ ఆవిర్భవించటం జరిగింది. దుర్గా అంటే అసలు బెజవాడ కనక దుర్గకి అసలైనటువంటి రూపం అవతారంగా ఆ రోజు ఉందన్నమాట. ఈవిడ బంగారు కిరీటాన్ని ధరించి, చేతిలో శూలం ధరించి, అయ్యవారి అంకం మీద కూర్చుని ఉన్నటువంటి రూపంగా మనకి అక్కడ దర్శనమిస్తుంది. ఈవిడకి దుర్గతి నాశిని అంటారు. దుర్గతులను పోగొట్టేటటువంటిది కనుక దుర్గ. దుర్గతులు అంటే ఇక్కడ మనం ఉన్న స్థానం నుంచి కిందకి పడిపోవడం. పాపం వాడు అధోగతి పాలయ్యాడండి అంటాం ఎవరైనా ఉన్న స్థానం నుంచి పడిపోతే. అటువంటి అధోగతి పాలవకుండా చూసేది దుర్గ. అంతేకాదు శరీరం వదిలిన తర్వాత కూడా అధోగతి పాలవకుండా ఉత్తమ గతులు పొందడం. మనం ఎవరైనా చనిపోతే సద్గతి ప్రాప్తిరస్తు అంటాం. అటువంటి సద్గతులు ఇచ్చి అధోగతికి వెళ్లకుండా కాపాడేటటువంటిది దుర్గా. ఆ విధంగా ఉండేటటువంటి ఈ తల్లి అష్టమి నాడు తన సహజమైనటువంటి రూపంతో ఇంద్రకీలాద్రి మీద కనకదుర్గగా మనకి కనపడి అవతారాన్ని ధరించి అనుగ్రహించేటటువంటి తల్లి. ఈవిడికి ఎంతగా ఆ ధర్మం మీద అభిలాష అంటే, బెజవాడని పరిపాలించేటటువంటి మాధవవర్మ అనేటటువంటి రాజు ధర్మానికి నిలబడి తనకున్న ఒకే ఒక్క కుమారుణ్ణి సంహరించటానికి అనుమతినిచ్చాడు. పొరపాటు జరిగింది, పిల్లవాడి తప్పేం లేదు. కానీ అతడు పొగరుబోతు గుర్రాలు కట్టినటువంటి రథం మీద వెడుతూ ఉంటే ఆ ముందర వెళ్ళేటటువంటి సైనికులందరూ చెప్తున్నారు, పొగరుబోతు గుర్రాలు మీరేమి అందరూ దారి తప్పుకోండి, అదుపులో ఉంటాయో లేదో అంటే కూడా పట్టించుకోకుండా ఒక పిల్లవాడు వచ్చి రథచక్రాల కింద పడి చనిపోతే, ఒక ప్రాణం పోవడానికి కారకుడు గనక తన కుమారుణ్ణి కూడా శిక్ష వేసి మరణ శిక్ష విధించాడట మాధవవర్మ. అందుకని అమ్మవారు సంతోషించి 2 గడియల పాటు అక్కడ బంగారు వర్షం కురిపించింది. ఆవిడ బంగారు తల్లి. చాలా అంటే చాలా చక్కటి వివరణమ్మ. మనకి కనకదుర్గ అమ్మవారి యొక్క విశిష్టత ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది. మీరు విజయవాడ వెళ్ళిన ఎవరైనా కూడా తప్పకుండా దర్శించుకుంటారు. అందరికీ ఈ పాటికి అందరూ తెలుగు రాష్ట్రాల్లో అసలు దర్శించుకొని వాళ్ళు ఎవరు ఉండరేమో నాకు తెలిసి. ఒకవేళ దర్శించుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే అసలు ఈ విజయదశమి నాడు కనుక వెళ్ళినట్లయితే, దుర్గాష్టమి నాడు వెళ్ళినట్లయితే అసలు మీరు ఎప్పటికీ జీవితంలో మర్చిపోలే. అంత అందంగా మొత్తం ఆ టెంపుల్ అంతా అలా అందంగా అలంకరించబడుతుంది. అమ్మవారు కూడా చాలా అందంగా కనిపిస్తారు. దుర్గా అమ్మవారి యొక్క విశిష్టత ఈ వీడియో ద్వారా చాలా చక్కగా వివరించారు అనంతలక్ష్మి గారు. మీరు కూడా ఈ వీడియోని అందరికీ షేర్ చేయడం ద్వారా, పిల్లలందరికీ చెప్పడం ద్వారా మంచి విషయాలు అందరికీ షేర్ చేసిన వాళ్ళు అవుతారు. మరి వీడియోని అందరికీ షేర్ చేస్తారా? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో అంశంతో, మరో అవతారంతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాం. నమస్తే.